చంపేస్తారని వాల్మీకి రామాయణ ప్రకారం అయోధ్యాధిపతి అయిన దశరథ మహారాజు తన రాజ్యాన్ని ధర్మంగా శాంతిగా పాలించాడు. అతనికి అపారమైన సంపద శక్తి ఉన్నప్పటికీ రాజ్యశాంతి మరియు లోకక్షేమం కోసం అతడు అశ్వమేధ యాగం చేయాలని నిర్ణయించాడు. యజ్ఞంలో భాగంగా ఒక తెల్లటి గుర్రాన్ని 1 సంవత్సరం పాటు స్వేచ్ఛగా విడిచిపెట్టారు. ఆ గుర్రం ఎక్కడికి వెళ్ళినా దశరథ మహారాజు అధికారం అంగీకరించినట్టే భావించబడింది. ఎవరైనా దాన్ని అడ్డుకుంటే అది యుద్ధానికి సంకేతంగా పరిగణించబడేది. కానీ దశరథుని ధర్మపాలనకు గౌరవంగా ఎవరూ ఆ గుర్రాన్ని అడ్డుకోలేదు. గుర్రం తిరిగి అయోధ్యకు వచ్చిన తర్వాత యజ్ఞ కర్మలు ప్రారంభమయ్యాయి. చివర్లో ఆ యాగశ్వాన్ని తీసుకొచ్చి యూపస్తంభానికి కట్టారు. దశరథ మహారాజు మొదటి భార్య అయిన కౌసల్య కత్తితో ఆ యాగశ్వాన్ని 3 వేట్లతో వధించింది. ఆ రోజు రాత్రి కౌసల్య గుర్రం పక్కన పడుకొని ఉండాలి. మరుసటి రోజున ఆ యాగంలో భాగంగా ఆ గుర్రం శరీరంలో నుండి వప అంటే జంతువుల కడుపులో బొట్టు కింద ఉంటే ఉల్లిపొర వంటి కొవ్వును తీసి ఆ అగ్నిలో వేశారు. ఆ వప అగ్నిలో కాలుతున్నప్పుడు వచ్చే ధూమాన్ని రాజు పీల్చాలి. చివరగా ఆ గుర్రం శరీరంలోని మిగతా భాగాలన్నీ ఆ హోమంలో హావీసుగా సమర్పిస్తారు. దీనినే అశ్వమేధ యాగం అంటారు. ఈ అశ్వమేధ యాగంలో అసలు లక్ష్యం గుర్రం బలి ఇవ్వడం కాదు, రాజు తన అహంకారాన్ని త్యాగం చేసి ధర్మమే రాజ్యానికి ఆధారం అని తెలియజేయడం. ఈ విషయం మీరు ఇప్పుడే తెలుసుకున్నట్టయితే అశ్వమేధ యాగం అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.